హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ చికెన్ గ్రేవీ నా స్టైల్లో. ముందుగా ఒక బౌల్లో ఆయిల్ హీట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత టమోటో ముక్కల్ని కూడా వేసుకోవాలి. సాఫ్ట్గా మగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. తరువాత ఇందులో హోల్ గరం మసాలా దినుసులు అన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తరువాత కాస్త కొత్తిమీర వేసుకొని వేయించుకొని చల్లారనివ్వాలి. తరువాత దీనిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో ఆయిల్ హీట్ చేసుకొని ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చికెన్ ఇందులోకి వేసుకొని మరి కాసేపు బాగా ఆయిల్లో బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి. అంతా కలిసేలా ఓసారి కలిపేసుకోవాలి. చికెన్లోనే వాటర్ ఊరుతుంది కాబట్టి మూత పెట్టి మగ్గించుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ ఈ చికెన్ని ఉడికించుకోవాలి. మూత పెట్టి పావు టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. వాటర్ అంతా ఎగిరిన తర్వాత ఇలా ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మసాలాని ఇందులో వేసుకొని అంతా ముక్కలకి పట్టే విధంగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి. అంతా ఓసారి బాగా కలిసేలా కలుపుకొని తగినంత కారం వేసుకోవాలి. ఈ రెసిపీని అమ్మ దగ్గర నేర్చుకున్నాను నేను. చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ గ్రేవీ. పచ్చిమిర్చి వేసుకొని అంతా ఓసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఆచి చికెన్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. 1.5 కిలో చికెన్ కాబట్టి నేను 1 ప్యాకెట్ వేస్తున్నాను. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత ఓసారి కలుపుకోవాలి. దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మసాలా ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది. మసాలా అంతా ముక్కలకి పట్టే విధంగా మరి కాసేపు కలుపుకున్న తర్వాత ఇందులో వాటర్ పోసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కాస్త థిక్గా ఉండేలా చూసుకొని వాటర్ పోసుకోవాలి. తరువాత ఒక 15 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చికెన్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. పైకి ఇలా ఆయిల్ ఫ్లోట్ అయింది కాబట్టి ఈ చికెన్ గ్రేవీ బగారా రైస్లోకి, చపాతీలోకి, సంగటిలోకి చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొత్తిమీర తరుగు వేసుకొని దింపేసుకోవాలి. ఎంతో టేస్టీ అయిన చికెన్ గ్రేవీ రెడీ. కొత్తిమీర తరుగు వేసుకున్న తర్వాత 2 మినిట్స్ ఉంచి దింపేసుకోవాలి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేనైతే ఇందులోకి బగారా రైస్ చేశాను సింపుల్గా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోల్డీ కిచెన్ మ్యాజిక్ వరల్డ్. ఓకే, బాయ్ బాయ్.